నా ఆత్మ నా ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంకెక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడనున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంధంలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలు వలె నీకు వెలుగుగా నుండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. ఇంతటితో కియానా ఒరానా అని హైనయు. నేను 1958లో హైనటాకు ద్వీపంలో జన్మించాను. నా తల్లిదండ్రులు మరియు తాతమ్మలు మంచి పెంపకం కోసము సంస్కృతి ఇచ్చి విలువలను బలంగా విశ్వసించేవారు. నేను హరానా ప్రాథమిక నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. ఇంతటితో బైబిల్ పాఠం సార్. మనం ఇప్పుడు మన మొదటి సాక్ష్యము విందాము. అది మీయా యొక్క సాక్ష్యము. దేవుడు మనల్ని తెలుసుకుంటాడు. కియా ఒరానా. నా పేరు మియా. నాకు 15 సంవత్సరాలు. ఫిబ్రవరి 2002 నా జీవితంలో భయంకరమైన నెల. ఎందుకంటే ఆ నెలలో మా కుటుంబం మొదటిసారిగా COVID-19 పాజిటివ్ ఉన్న వ్యక్తిని కలుసుకుంది. నేను మొదటిసారి దీని గురించి విన్నప్పుడు ఎంతో భయపడ్డాను. మా ఇంట్లోకి కోవిడ్ తీసుకురావడం తన వల్ల జరిగిందని నా నాన్నకు చాలా బాధగా అనిపించింది. నాకు అంతకుముందు కోవిడ్ వల్ల చనిపోయిన వారి గురించి తెలియడం ద్వారా నేను కూడా మా నాన్న మీద చాలా ఆగ్రహంగా ఉన్నాను. ఎందుకంటే నేను చనిపోతానని నా మేనల్లుడు పుట్టినప్పుడు అతన్ని చూడలేనని భయం కలిగింది. మరియు మా కుటుంబము అంతా చనిపోతామేమో భయం కలిగింది. ఆ సమయంలో ఇప్పటి వరకు నేను అనుభవించిన అనేక విషయాలను గురించి ఆలోచించడము ప్రారంభించాను. నేను ప్రారంభించాను. నా కుటుంబాన్ని చూసుకోవాలని దేవుడిని వేడుకున్నాను. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. కానీ నేను ప్రభువును ఆశ్రయించి మార్గనిర్దేశన చేయమని అడిగాను. నేను భయాందోళనతో ఉన్న ప్రార్థన నాకు ప్రశాంతతను ఇస్తుందని నాకు తెలుసు. అది పనిచేసింది. నేను ఏడుపు ఆపేశాను. నా హృదయంపై ఉన్న ఒత్తిడిని తగ్గిపోయింది. ఆ సమయంలో నాకు తెలిసిన దేవుడు నా జీవితంలోని ప్రతి వివరాన్ని తెలుసుకుంటాడని, నా ఆందోళనను మరియు నా భయంను కూడా తెలుసుకొని వాటి నుండి నన్ను ప్రశాంతత పరచుటకు దేవుడు నాకు సహాయకుడుగా ఉంటాడని నాకు అర్థమైంది. దేవునికి నా గురించి తెలుసు మరియు మీ గురించి కూడా తెలుసు. దేవుడు మనము అనుభవిస్తున్న ప్రతిదీ తెలుసుకొని మనకు తోడుగా ఉంటాడు.